ఒకసారి కూడా పోయింది సార్. అన్నదాతల కళ అయినటువంటి గుంటూరు ఛానల్ ని ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ ఒక విధంగా దానం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా గుంటూరు ప్రజల తరఫున ప్రతిపాడు, చిలకలూరిపేట, పరుచూరు, బాపట్ల, మంగళగిరి 5 నియోజకవర్గాల ప్రజల సాగునీరు, త్రాగునీరు తీర్చేటువంటి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి చిరకాల కోరికను తీర్చిన వారికి పాలాభిషేకం కాదు, ఏమి చేసినా కూడా తక్కువ మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇది మీరు రామాంజనేయులు గారు చెప్పినట్టు చంద్రబాబు గారికి దీని మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి 2019 ఎలక్షన్స్ ముందే 200 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేశారు. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం దీన్ని పక్కన పడేసింది పూర్తిగా. అయితే ఇప్పుడు మళ్ళీ మేము వచ్చిన దగ్గర నుంచి రామాంజనేయులు గారు, నేను, అదేవిధంగా రత్తయ్య గారు ఎన్నిసార్లు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మనుషుల్ని కలుస్తూ నిమ్మల రామానాయుడు గారి దగ్గర నుంచి పయ్యావుల కేశవ్ గారి దగ్గర నుంచి అన్ని విధాలుగా చేసి డిపిఆర్లు సిద్ధం చేసి 1కి 4 సార్లు అడిగితే ఈరోజు కష్టకాలంలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇది 5 సంవత్సరాల క్రితం చేస్తుంటే 200 కోట్ల రూపాయలు అయిపోయేది. ఈ రోజున ఎస్టిమేట్ చేపిస్తే 100 కోట్లేమో భూసేకరణ, 260 కోట్లు ఎక్స్టెన్షన్ చేయడం వల్ల మరొక 27 కిలోమీటర్లు అదనంగా వస్తుంది. దీనివల్ల ఆయకట్టు పొందేది 38,400 ఎకరాలు అడిషనల్ గా వస్తాయి. కాకపోతే దీని కాస్ట్ 370 కోట్లు అయిపోయింది ఈ రోజున 5 సంవత్సరాల వల్ల. ఏదేమైనప్పటికీ ఎంతైనా కూడా ఇది తప్పనిసరిగా అన్నదాతలకి కావాల్సింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రైతు బిడ్డే, ఇక్కడ ఉన్న వాళ్ళు మేమందరం కూడా రైతు బిడ్డలమే. ఎండలో మాడిన చేతుల బాధ, వర్షం కోసం ఎదురు చూసే కన్నీటి గాథ తెలిసినటువంటి వ్యక్తులు మేమందరం మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎప్పుడు ప్రతిసారి నాయకులు రావటం, మాటలు చెప్పడమే కాకుండా చెప్పిన మాటలు మొలకెత్తే విధంగా చేసే కార్యక్రమం మేమందరం తీసుకున్నామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. డబ్బులు తీసుకురావడమే కాదు, మేమందరం దగ్గర ఉండి కంపల్సరీగా ల్యాండ్ ఎక్విజిషన్ సాధ్యమైనంత ఫాస్ట్ గా చేసి కాంట్రాక్టర్లు మంచి వాళ్ళని తీసుకొచ్చి వచ్చే 2-3 సంవత్సరాల లోపు ఎట్టే విధంగా ఏదో విధంగా దీన్ని కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం కూడా మీ అందరం తీసుకుంటామని మీ అందరికీ ఒక్కసారి తెలియజేస్తా ఉన్నా. ఇందులో ఎక్స్టెన్షన్ తో పాటు మొత్తం 4 లిఫ్ట్లు వస్తున్నాయి. ఒక లిఫ్ట్ మంగళగిరి దగ్గర, ఎందుకంటే వాటర్ బాగా రావాలి కాబట్టి, తర్వాత మధ్యలో 3 లిఫ్ట్లు వస్తా ఉన్నాయి. రామాంజనేయులు గారు చెప్పినట్టు మోడర్నైజేషన్ కి ఖర్చు ఇంకొక 600 కోట్లు అయ్యేటువంటి పరిస్థితి. అది ఇప్పుడు బడ్జెట్ లో పెట్టలేదు. మనం నెక్స్ట్ బడ్జెట్ లోనో పై వచ్చే బడ్జెట్ లోనో ఇది అయిపోయిన వెంటనే పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగుంటే అది కూడా తప్పకుండా చేస్తామని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కాకుండా దీనికి డబ్బులు కూడా రామాంజనేయులు గారు చెప్పినట్టు సెంట్రల్ లో మా డిపార్ట్మెంట్ లో ల్యాండ్ రికార్డ్స్ లో కొన్ని త్వరితగతిన పనులు పూర్తి చేసి ఒక 400 కోట్ల రూపాయలు స్టేట్ కి వచ్చే విధంగా మేము కూడా సహకరించాం. దానివల్ల ఇది కూడా కొంత ఈజీ అయింది మనకని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇవి కాకుండా గ్రామీణ సడక్ యోజన మా రూరల్ డెవలప్మెంట్ లో ఉన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఒక 80 కిలోమీటర్లు ఆగిపోయింది. ప్రతిపాడులో ఉన్నాం కాబట్టి మీకు శాంక్షన్ అయ్యే వరకు నేను ఇప్పుడు చెప్తాను. ఒకటి ఏదులపాలెం టు ఓఎం రోడ్, ఈదులపాలెం నుంచి తిక్కిరెడ్డిపాలెం వరకు 7 కిలోమీటర్ల పైన
10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఇది కూడా తర్వాత వట్టి చెరుకూరు ముట్లూరు టు బురదగుంట మాలపల్లి, ఇది 10.5 కిలోమీటర్లు అంటే 1100 కోట్లు. ఇది కూడా శాంక్షన్ అయింది. వెనక్కి తిరగండి కెమెరాలకి వెనకమాల మీరు అడ్డం మూడోది చిలకలూరిపేట పిఎన్ పాడు ఆర్ఎన్బి రోడ్డు ఎన్బి పాలెం వయా పివి పాలెం 5.5 కిలోమీటర్లు 4.5 కోట్లు, మొత్తం కలిపి 20 కోట్ల రూపాయలు రూరల్ డెవలప్మెంట్ నుంచి నేను సెంట్రల్ నుంచి ప్రతిపాడికి రిలీజ్ చేయించినటువంటి డబ్బులు. దానికి పూర్తిగా డిపిఆర్ చేయటం కానీ ఇక్కడి నుంచి మొత్తం కోఆర్డినేట్ చేసినటువంటి రామాంజనేయులు గారికి కూడా మీ అందరూ మరొకసారి కృతజ్ఞతలు చెప్పాలి. అందరూ కూడా మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, మోదీ గారిని అందరూ కూడా గుర్తు పెట్టుకొని కడుపు నిండిన వెంటనే మర్చిపోకుండా ఆ రుణం మీరు కూడా తీర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.